ఆంధ్రప్రదేశ్ను హరిత సుస్థిర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో నిర్వహించిన 2వ ఐజీబీసీ గ్రీన్ ఆంధ్ర సమ్మిట్ 2026లో గ్రీన్ బిల్డింగ్స్ నెట్ జీరో అభివృద్ధిపై ప్రభుత్వం కీలక కార్యాచరణను వెల్లడించింది. పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన సామర్థ్యాన్ని పెంచే నిర్మాణాలకు ప్రాధాన్యమిస్తూ రాష్ట్రాన్ని గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్గా తీర్చిదిద్దే దిశగా చర్యలు వేగవంతం చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. రోజు రోజుకు పెరిగిపోతున్న కాలుష్యం, వాతావరణ మార్పులతో గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోయింది. అయితే ఈ కాలుష్యం నుంచి బయటపడాలంటే దానికి ఐజీబీసీ వారు, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వారు ఎంతో కృషి చేస్తున్నారు. వారి కృషిలో భాగంగానే ఈరోజు విజయవాడలో సమిట్ ఏర్పాటు చేశారు. ఈ సమిట్ ఏర్పాటు చేయడంలో ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే పారిశ్రామికవేత్తలు, భవన నిర్మాణదారులు, రియల్ ఎస్టేట్ సంస్థలు, రైతులు, ప్రజలు వీరందరికీ గ్రీన్ పవర్ హౌస్ భవన నిర్మాణం, కార్బన్ ఫ్రీపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేశారు. ఇలా ఏర్పాటు చేసిన ఈ యొక్క ప్రతినిధులందరికీ ఎవరైతే కమిటీలో ఉన్నారో వారందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే దేశ సుస్థిరత, పురోగతి సాధించాలంటే ఇది ఎంతో కీలకమైంది. అయితే దీన్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం యాక్చువల్గా అనేక రాయితీలను యాక్చువల్గా ప్రకటించడం జరిగింది. అనేక రాయితీలని ఎవరైతే గ్రీన్ హౌస్ బిల్డింగ్ నిర్మిస్తారో, సర్టిఫికేషన్ తీసుకొస్తారో అటువంటి వారికి పర్మిట్ ఫీజులో 20% రాయితీ ఇస్తుంది. అదేవిధంగా ఐజీబీసీ ఇచ్చే గ్రీన్ రేటింగ్ ఆధారంగా ఇంపాక్ట్ ఫీజులో డిస్కౌంట్ ఇస్తున్నాం. సిల్వర్ బిల్డింగ్లకు 10%, గోల్డ్ బిల్డింగ్లకు 15%, ప్లాటినం బిల్డింగ్కి 20% రాయితీ ఇస్తున్నాం. ఇంపాక్ట్ ఫీజు అంటే కేవలం హై రైజ్ బిల్డింగ్స్ మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి చిన్న భవనాలకు కూడా దీన్ని వర్తిస్తే దీన్ని త్వరగా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో చిన్న బిల్డింగ్లు కూడా డెవలప్మెంట్ ఛార్జీలో కూడా డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించాం. దీనికి సంబంధించి జీవో కూడా జారీ చేయడం జరిగింది.